ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. 27వ కీర్తన 11వ వచనం చదువుదాం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. తర్వాత క్రూరత్వము వెలగొక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభునంతులారా, ఈ కీర్తన రాసిన భక్తుడు దావీదు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన విన్నపమును అడుగుతూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి అడుగుతాము. దేవుని యొక్క సహాయము కొరకు, ఆయన కాపుదల కొరకు మనం అడుగుతూ ఉంటాం. కొంతమంది మరి దేవుని దగ్గర వారికి కావలసిన అవసరతల కోసం అడుగుతూ ఉంటారు. అంటే ఆర్థిక సహాయము చేయమని, లేక ఉద్యోగాన్ని ఇవ్వు అని, ఆరోగ్యాన్ని ఇవ్వు అని, పొలములో పంటలను దీవించు అని, ఏదో వారికి ఏది అవసరం అనుకుంటారో అది అడుగుతారు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. అయితే చాలా తక్కువ మంది భౌతికమైన వాటిని అడగరు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతారు. అనగా ఆత్మీయముగా ఎదగాలి అని ప్రార్థన చేయించుకునేవారు, అయా నాకు బాగా బలహీనత వచ్చింది, తగ్గాలి అని ప్రార్థన చేయమని అడుగుతాం. కానీ ఆత్మలో అభివృద్ధి చెందాలి ప్రభువా అని ప్రార్థన చేయమని అడగరు. కాబట్టి మనం అడిగేది భౌతికమైనది బాగా అడుగుతాము, ఆత్మ సంబంధమైనవి పెద్దగా అడగం. కానీ ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడంటే 11వ వచనం చూడండి. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. ఏ మార్గాన్ని అడుగుతున్నాడండి? నీ మార్గమును నాకు బోధింపుము. అనగా దేవుని మార్గము ఎలా ఉందో చూసుకొని నీ మార్గములోనే నన్ను నడిపించు అని ప్రభువును అడుగుతున్నాడు. దేవుని మార్గం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. దేవుడే మన మార్గం, దేవుని వాక్యమే మన మార్గం. అయితే దేవుని మార్గములో మనం నడవాలి. మన జీవితంలో దేవుని మార్గములోనే మనం నడవాలి. ఒక సమయంలో మనం నడిచే మార్గాలు కూడా అవి దేవుని మార్గాలై ఉండాలి, లేకపోతే శోధనలు వస్తూ ఉంటాయి. మరి
దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అనగా సరళమైన మార్గం అనగా దేవుని మార్గము. దేవుని మార్గం. మరి దేవుని మార్గములో మనం నడిస్తే ఏ శోధనలు ఉండవు. ఒకవేళ శోధనలు వచ్చినా ఆ శోధనలే ఓడిపోతే కానీ నీకు దేవుడు జయమిస్తాడు. దేవుని మార్గములో నడుచుకోవాలి. భక్తులైన వారిని మనం చూస్తే మరి అబ్రహాము దేవుని మార్గములో నడిచాడు. అలాగే మోషే, యెహోషువ వీళ్ళంతా దేవుని మార్గంలోనే నడిచారు. అలాగే దావీదు గారు కూడా దేవుని మార్గంలోనే నడిచాడు. కావున మన జీవితంలో దేవుని మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి పిల్లరా. వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆ మార్గంలోనే మనం నడవాలి. మనం అలాగూ నిర్ణయం చేసుకోవాలి. దేవుని మార్గంలో నడవటానికి మనం నిర్ణయం చేసుకోవాలి. ఆయన మార్గాలు ఎలా ఉన్నాయనంటే మరి దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. దేవుని వాక్యానుసారముగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. అందుకనే ఏమంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. మనం ఎన్నుకునే మార్గం, మనం నడిచే మార్గము చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఆయన మారు మనసు పొందకముందు, అంటే కాలేజీలో యవనస్తుడుగా, కాలేజీ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నమ్మాడు. అనగా కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాడు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి దేవుడు లేడు, దేవుడంటే ఈ సృష్టి దేవుడు, మనమే దేవుళ్ళము, మన పైన దేవుడు అనేవాడు లేడు అని ఆ సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిజం సిద్ధాంతంలో బ్రతికాడు. అలాగే ఇతని స్నేహితుడు ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా కమ్యూనిస్టే. అతను కూడా దేవుడు లేడు అనే సిద్ధాంతంలోనే జీవించాడు. వీళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రయాసపడ్డారు. ఆ పార్టీ జెండాలు మోశారు. ఆ పార్టీకి క్యాన్వాస్లకు వెళ్ళారు. ఆ పార్టీ మీటింగుల్లో పాల్గొన్నారు. చివరకు అందరికీ దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పారు. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. ఎక్కడ అనుకుంటారు? దేవుడు లేడు అని బుద్ధిహీనులంట. వాళ్ళు అనుకునేది ఎవరు? బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. 53వ కీర్తన తీయండి. 53వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూసారా?
దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వారంట? వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. కాబట్టి ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ యవనస్తుడు, అతని ఫ్రెండ్ ఇద్దరు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కోసం చాలా ప్రయాసపడ్డారు. ఆ తర్వాత ఏమైంది అనంటే, ఒక సహోదరుడు ఇలాగే ఒక కూటానికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము తన హృదయంలోకి వెళ్ళి అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంతకాలం నమ్మిన సిద్ధాంతం రాంగ్, ఇది దేవుడు లేడు అని మూర్ఖంగా అనుకున్నాను, అది నేను చాలా తప్పు చేశాను. దేవుడు ఉన్నాడు అని ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు అతనికి కనబడ్డాడు, మాట్లాడాడు. ఆ తర్వాత మారు మనసు పొందాడు. ఇతను ఎప్పుడైతే మారు మనసు పొందాడో, వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు కదా, ఈ పాతకాలపు కమ్యూనిస్టు పార్టీలో తిరిగిన స్నేహితుడు, అతని దగ్గరికి వెళ్ళి, అరే దేవుడు లేడు అని ఇంతకాలం మన ఇద్దరం చెప్పాము, కానీ దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, మనం గ్రహించుకోవాలి, నాతో దేవుడు మాట్లాడాడు, కాబట్టి నువ్వు కూడా మారాలి, నువ్వు కూడా దేవునికి లోబడాలి అని ఈ మారు మనసు పొందిన సహోదరుడు తన స్నేహితుడికి చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు వీళ్ళిద్దరి మార్గాలు వేరువేరు అయిపోయినాయి. ఒక సహోదరుడేమో కమ్యూనిజం సిద్ధాంతం వద్దు అనుకొని వదిలేసి దేవుని మార్గంలోకి వచ్చాడు. ఇంకొక సహోదరుడు ఆ కమ్యూనిజం సిద్ధాంతంలోనే బ్రతుకుతా ఉన్నాడు. ఈ మారు మనసు పొందిన సహోదరుడు వెళ్ళి, అలా కాదయ్యా నువ్వు వినాలి అని అంటే, నువ్వు మారితే మారావు, నేను మాత్రం మార్చుకోనని అతను కమ్యూనిస్టుగానే కొనసాగాడు. ఈయనైతే దేవుని సేవకుడై దేవుని సేవకుడుగా మారిపోయాడు. మార్గాలు ఇద్దరై వేరు వేరు అయిపోయినాయి. చూడండి, దేవుని మార్గానికి ఈ సహోదరుడు అప్పగించుకున్నాడు. వాళ్ళ స్నేహితుడైతే దేవుని మార్గంలోనికి రాలేదు. సరే, ఎవరి దారులు వాళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత దేవుని నమ్ముకున్న సహోదరుడు దేవుని సేవకుడై దేవుని సేవ చేస్తూ సంఘాలు కట్టి గొప్ప దేవుని సేవ చేశాడు. కొన్ని వేల మంది ప్రజలను మార్చాడు. దేవుని వాక్యం చెప్పాడు, ప్రజలందరూ మారు మనసు పొందారు, సంఘాలు కట్టారు. ఆయనకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం పెరిగింది. ఆయన దేవుని కొరకు గొప్పగా మారిపోయాడు. ఈ స్నేహితుడు ఉన్నాడు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన స్నేహితుడు, అతడు అప్పటి నుంచి ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాల్లోనే బ్రతుకుతున్నాడు. ఆ పార్టీ జెండాలే మోస్తున్నాడు, ఆ పార్టీ కోసమే ప్రయాసపడుతున్నాడు. కానీ నిదానంగా ఏమైందంటే, అతని జీవితం క్షీణిస్తడం గమనించాడు ఆయన. అంటే ఆ పార్టీ నమ్ముకున్నందుకు అతనికేం భవిష్యత్తు లేదు, అలాగే ఆయనకి విలువ లేదు. తర్వాత ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. ఆయన ఏదన్నా కాస్త సంపాదించుకుంటే ఆ పార్టీ గొడవల్లో పడిపోయి, ఆ పార్టీ సేవలో పడిపోయి ఆస్తిని కరగదీసుకున్నాడు. ఆ తర్వాత సొమ్ము పోయి శని బట్టి అంటారు చూడండి, అట్లా సొమ్ము పోయింది, ఈ సహోదరుడికి శని పట్టింది. పార్టీ జెండాలు మోస్తే ఇదేనండి జరిగేది. పార్టీలు జెండాలు కాదు మనం మోయాల్సింది, సిలువ జెండా మోయాలి. మనం సిలువను మోయాలి, సిలువ మన మార్గముగా పెట్టుకోవాలి. సరే, ఈ కమ్యూనిస్టు సిద్ధాంతంలోనే ఉండి చివరికి ఇతను మనశ్శాంతి లేనివాడుగా అయిపోయాడు. అయితే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటారు. ఈ దైవజనుడు, ఆ కమ్యూనిస్టు ఇద్దరు కలుసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా.
సరే, ఈ దేవుని సేవకుడు వర్ధిల్లటము, ఆశీర్వదింపబడటం, ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు ఆయన వెంబడించటం, ఆయన గౌరవము, మర్యాదలు ఇవన్నీ గమనించి చివరకు ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికే ఇద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు. ఇద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు, కానీ దేవుని సేవకుడేమో గౌరవింపబడుతున్నాడు, ఈయనేమో క్షీణించిపోతున్నాడు. చివరకు ఆయన అన్న మాట ఏమిటంటే, స్నేహితుడా, నీవు ఎన్నుకున్న మార్గము మంచి మార్గం అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఏమన్నాడు? నీవెన్నుకున్న మార్గము మంచి మార్గం అని నిన్ను చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఈ స్నేహితుడు సేవకుడు అంటాడు, నేను ఎప్పుడో చెప్పా కదా, నేను మారాను, నువ్వు కూడా మారు అన్నాను కదా, నీవే మారకుండా అలాగో కఠినంగా ఉన్నావు అని అంటే, నేను నమ్మిన సిద్ధాంతమే, నేను వెళ్ళేదే కరెక్ట్ మార్గం అనుకున్నాను, కానీ నీ వెళ్ళేదే కరెక్ట్ మార్గం అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. పిల్లరా గమనించండి, దేవుని మార్గంలోనికి మనం రావాలి. ఏ మార్గంలోనికి రావాలి? దేవుని మార్గంలోనికి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఇద్దరు సమాన వయస్సులు కలిగిన వారు కదా. ఇప్పుడు ఈ సేవకుడు దేవుని సేవ ఎంతో గంభీరంగా చేస్తుంటే, ఈ కమ్యూనిస్టు స్నేహితుడు జబ్బు పడిపోయి మరణ పడకలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మరణ పడకలో ఉండి వాళ్ళ స్నేహితుడు సేవకుడికి కబురు చేశాడంట, నా స్నేహితుడిని పిలవండి, నేను రాంగ్ రూట్లో నా జీవితం పోనిచ్చాను, నేను చివరికి మనశ్శాంతి లేని వాడిని అయిపోయాను, కానీ నా స్నేహితుడిని పిలవండి, ఒక్కసారి నా స్నేహితుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు, నేను కబురు చేశానని పిలవండి అని ఇతను బలహీనుడై మరణ పడకలో ఉండి చావు బ్రతుకుల మధ్య దయ్యాలు వచ్చి త్వరగా నిన్ను తీసుకెళ్తామని బెదిరిస్తూ ఉన్నాయంట. ఆ దయ్యాలు అతన్ని త్రొక్కుతూ బాగా బాధ పెడుతున్న టైంలో ఒక్కసారి నా స్నేహితుడిని పిలవండి, నా కోసం ప్రార్థన చేస్తాడని కబురు చేశాడు. పిల్లలు గమనించండి, మన జీవితాలు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాయి. మన జీవితాలు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు నీకేమనిపిస్తుందంటే, నీవు చేసేదే నీకు గొప్పగా ఉంటుంది, నీవు ఎన్నుకున్న మార్గము నీకు మంచిదిగా కనపడతా ఉంటుంది, నీవు నమ్ముకున్న సిద్ధాంతం, నీవు నమ్ముకున్న పార్టీ, నీవు నమ్ముకున్న పార్టీ జెండా, నీవు చేస్తూ ఉన్న సాంఘిక పనులు, ఇవే నీకు గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఒక రూట్లో వెళతా ఉన్నావు నీవు. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి నీకు గుర్తురాదు, దేవుని వాక్యం గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాల్సిన పనులు గుర్తురావు. ఒక రూట్లో పడి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నువ్వు వెళ్ళేది సరి అయిన మార్గంలాగా అనిపిస్తుంది. దేవుని వాక్యం ఏముందంటే, ఒకని ఎదుట సరి అయిన మార్గము కలదు గాని తొదకు అది మరణానికి త్రోవ తెస్తుంది. ఏమనుంది వాక్యంలో? ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడుతుంది కానీ తొదకు అది మరణానికి దారితీస్తుంది. ఎక్కడికి దారితీస్తుందండి అంటే, ఆ టైంలో నీకు ఏం చెప్పినా కూడా, వాళ్ళంతే చెబుతారులే, నేను చేసేదే కరెక్ట్, వాళ్ళు అలాగే మాట్లాడతారులే, నేను చేసేదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటా ఉంటావు.
నీ ముందు ఆ మార్గం సరి అయినదిగా మంచిదిలాగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎన్నుకున్నది, నేను పోయేదే చాలా గొప్పది అని నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ చివరికి నిన్నది మరణానికి దారితీస్తుంది. దేనికి దారితీస్తుంది అండి? అది మరణానికి దారితీస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ప్రియులారా, నీవు ఎన్నుకునే మార్గము చాలా ప్రాముఖ్యమైనది. సరి అయిన మార్గమును నీవు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆ సేవకుడు ఆ కమ్యూనిస్టు దగ్గరికి వెళ్ళి అప్పుడు చెబుతా ఉన్నాడు, నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడే చెప్పాను కదా నేను సరైన మార్గంలోకి రమ్మని. నీవు రాకుండా నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. ఇప్పుడు మరణించే స్థితిలో ఉండవు. ఇప్పుడు నువ్వు మరణిస్తే నరకానికి వెళతావయా? అదే నేను మరణిస్తే పరలోకానికి వెళతాను. సరి అయిన మార్గం నువ్వు ఎన్నుకోలేకపోయావని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావో నువ్వు చాలా ఆలోచన చేసుకోవాలి. కొంతమందికి దేవుని పని చేస్తూ దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే అప్పుడప్పుడు నీకు ఆ మార్గము మరి సరి అయిందిగా కనపడకుండా ఉంటుంది. కారణం ఏంటి అనంటే సాతానుడు నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. దేవుని మార్గం. అందుకనే ఇక్కడ మనం ఏం చదివాం? 27వ కీర్తనలో 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరి అయిన మార్గములో నడిపించు. మనకు ఒక పల్లవి ఉంది. ఆ పల్లవిలో ఏమిటంటే, నీవు ఈ లోకములో బ్రతుకుచున్నప్పుడు రెండు మార్గాలంట. ఏ మార్గాలు? రెండు మార్గాలు. ఆ రెండు మార్గాలు ఏమిటంటే, ఒకటి విశాల మార్గము. విశాల మార్గం అంటే నువ్వేదైనా చేయొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, నీ ఇష్టానుసారముగా ఉండొచ్చు. ధనవంతుడు కానీ ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీవు ఎంజాయ్ చేయని చెప్పాడే, అలాగూ చేస్తూ బ్రతకొచ్చు. అది విశాల మార్గం. కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది, నరకానికి నిన్ను తీసుకొని వెళుతుంది. విశాల మార్గం అది అపాయము. రెండో మార్గం ఉంది, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే దేవుని వాక్యం ఏం చెబితే అదే చేయాలి, నీ ఇష్టం వచ్చింది ఏది చేయకూడదు. దేవుణ్ణి బాధ పెట్టే పని ఏది చేయకూడదు, ప్రభువు చేయమన్న పనే చేయాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ట్రైన్ ఎక్కాము, ఏ ట్రైన్ ఎక్కాము? హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కామని అనుకుందాం. ఆ ట్రైను కరెక్ట్గా పట్టాల మీద వెళితేనే మనం క్షేమంగా వెళతాం. పట్టాలు దిగి వెళ్ళిందో ఇకేమైద్దో మీకు తెలుసు. ఈ పట్టాలు దిగి వెళ్ళే మార్గం విశాల మార్గం. కరెక్ట్గా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా నడుస్తూ వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. కరెక్ట్గా పట్టాల మీద నడుస్తున్నావు అని అర్థం. అందుకనే ఆ పల్లవి ఏముంటుందంటే, నీకు రెండు మార్గములు, బైబిల్ మాట విను, విశాల మార్గమాపాయం, ఇరుకు మార్గం జీవం గనుక ఏ మార్గమున నీవు, ఏ మార్గమున నీవు, ఏ మార్గమున నీవు
వెళ్ళుచున్నావు. ప్రియరా, కొంతమంది బలహీనంగా ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు చాలా కృంగిపోయి, ప్రభువా ఈ ఒక్కసారి కాపాడయ్యా, ఈ ఒక్కసారి బ్రతికించయ్యా, నేను బ్రతికితే ఇక నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ మార్గంలోనే నడుస్తానయ్యా అని ప్రమాణాలు చేసి ప్రార్థన చేస్తారు.